బాలకృష్ణ, విజయశాంతి ప్రేమ పెళ్ళి ఈ కోణం చాలామందికి తెలీదు. కానీ ఇది నిజం. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి పెళ్ళి వరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు బ్రేకప్ చేసుకున్నారు. ఏంటి విషయం అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. బాలకృష్ణ గారు ఒక స్టార్, కానీ బాలకృష్ణ సినిమాలు హిట్ కాకపోతే కూడా ఆఫర్లు వచ్చాయి. ఎందుకంటే బాలకృష్ణ భోజన ప్రియుడు, బాగా తింటాడు, జిమ్ చేయడు, ఎక్సర్సైజ్ చేయడు, ఏమి చేయడు. వచ్చినంతలో ఎగిరి డ్యాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు. కానీ కేవలం ముఖ్యమంత్రి కొడుకు, అందులోనూ ఎంతో కొంత అందగాడు కాబట్టి ఆఫర్లు వచ్చేవి. విజయశాంతితో మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ ఫ్రెండ్షిప్ ఇలా ఉండే ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందంటే ఇలా కుదిరిందనమాట. బాగా చట్టాపట్టలు వేసుకొని తిరిగారు. అంతా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అప్పటికి విజయశాంతికి సుమన్తో మంచి బాండింగ్ ఉన్నింది. రాజేంద్ర ప్రసాద్తో కూడా, రాజేంద్ర ప్రసాద్ కాదు, వేరే ఎవరు తమిళ హీరో. ఇలా కొన్ని ఎఫ్ఐఆర్లు విజయశాంతికి నడిచాయి. అందరితో తిరిగిన తర్వాత కూడా మళ్ళీ బాలకృష్ణకి ప్రపోజ్ చేసింది. బాలకృష్ణ కూడా ఏమీ తెలియని ఎడ్డోళ్ళలాగా అని తలూపాడు. కానీ విధి వక్రీకరించింది. బాలకృష్ణకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు విజయశాంతిని బాలకృష్ణని తిట్టి, ఎరా బడుద్దాయి, నీకు అసలు పెళ్ళి ఉంది, పెళ్ళి అయ్యి పిల్లలు ఉంటే కూడా మళ్ళీ విజయశాంతిని చేసుకుంటానటవా, అది పెద్ద బ్రోకర్ది, అది ఇదని బాలకృష్ణని తిట్టాడు. తర్వాత విజయశాంతిని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకెప్పుడు మా ఇంటి ఛాయలకి రావద్దు, నువ్వెంత, నీ బతుకెంత అని తిట్టాడు. తిట్టిన తర్వాత విజయశాంతి ఏమో వీళ్ళ క్యాస్ట్ వాళ్ళనే శ్రీనివాస్ అనే ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. బాలకృష్ణ గారు మాత్రం అడ్జస్ట్మెంట్ అయిపోయి ఇప్పటికీ రాజకీయాల్లోకి ఉన్నప్పుడు, ఎక్కడైనా ప్రచారంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక్క మాట కూడా విజయశాంతిని అనడు. విజయశాంతి కూడా చిరంజీవిని కావాలంటే తిరుతుందేమో, వేరే పార్టీ నాయకులు ఎవరినైనా తిరుతుందేమో, కానీ బాలకృష్ణ మాత్రం ఒక్క మాట కూడా అనదు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు బాగా డీప్గా ప్రేమించుకున్నారు. ఉదాహరణకి ఒక సినిమా షూటింగ్లో, చాలా సినిమా షూటింగ్స్లో విజయశాంతి లంచ్ బాక్స్ తీసుకొచ్చేది బాలకృష్ణ కోసం. పొద్దున్నే వేడివేడి ఇడ్లీలు, చట్నీ, పూరి, కుర్మా ఇలాంటివి బాలకృష్ణ కోసం తీసుకొచ్చేది. బాలకృష్ణ సెట్లో ప్రొడక్షన్ వాళ్ళు పెట్టిన ఫుడ్ తినడు. బాలకృష్ణకి వస్తే ఇంట్లోంచి రావాలి, లేకుంటే విజయశాంతి తేవాలి. ఇలా ఉండేది వీళ్ళిద్దరు బాండింగ్ అనమాట. ఇది బాలకృష్ణకి ఆల్రెడీ పెళ్ళైపోయిన కారణంగా రామారావు గారు కోప్పడి తిట్టి ఇద్దరిని విడదీశారు. థ్యాంక్ యూ.